ఆదరణ స్వరం అనే ఆడియో కార్యక్రమం ద్వారా దేవుడు మనల్ని అందరినీ ఒకే సహవాసంలోనికి తీసుకొస్తున్న విధానాన్ని బట్టి ప్రభువును ఎంతగానో స్తుతిస్తున్నాను. మొదటిగా శ్రోతలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. పండుగ ఒక వర్గానికో, మతానికో, కులానికో లేదా ప్రాంతానికో పరిమితమై ఉంటుంది. కానీ ఈ క్రిస్మస్ పండుగ ప్రపంచంలో నలుమూలలా అందరూ ఆనందంతో జరుపుకునే గొప్ప పండుగ. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. చాలా మంది దృష్టిలో యేసు అనగానే అమెరికా దేవుడు, ఇంగ్లాండ్ దేవుడు అంటారు. కానీ యేసుక్రీస్తు అమెరికాలోనో ఇంగ్లాండ్లోనో పుట్టలేదు. మన ఆసియా ఖండంలోనే ఆయన జన్మించడం విశేషం. అందున ప్రపంచ పటములో ఆయన జన్మస్థలం కేంద్రస్థానంలో ఉండడం ఆయన అందరికీ దేవుడని స్పష్టమవుతుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఒక వాక్య భాగాన్ని చదువుకుని ప్రభు మాట కొరకు మనం కనిపెడదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడునుగాక. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం నుండి మనం చదువుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. చూసారా, దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు. లోకమంటే నిన్ను, నన్ను, మనల్ని అందర్నీ ప్రేమిస్తున్నాడు. లోకమంటే మట్టి కాదు, లోకమంటే మనుషులు. మనిషిని దేవుడు ప్రేమిస్తున్నాడు అనడానికి ఎన్నో ఆధారాలున్నాయి. ఎందుకంటే ఆయన ప్రేమాస్వరూపి. సృష్టికర్త అయిన దేవుడు ఈ సృష్టి అంతటినీ కలుగునుగాక అంటే కలిగింది. కాని మనిషిని నిర్మాణం చేయడంలో దేవుడు ప్రత్యేక శ్రద్ధ వహించాడు. తన స్వహస్తాలతో తన ఊపిరిని నింపి తన పోలికలో చేసి తానే స్వయంగా పేరు పెట్టాడు. ఎంత విచిత్రం! సృష్టి యొక్క ఆవిర్భావం గురించి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో భిన్నాభిప్రాయాలున్నాయి. కానీ ప్రపంచ మేధావులు సహితం బైబిల్లోని సృష్టి క్రమాన్ని సరైనది అని కితాబిస్తున్నారు. బిగ్ బ్యాంగ్ అనే ప్రయోగం ద్వారా సృష్టి రహస్యాన్ని ఛేదించడానికి శాస్త్రవేత్తలు తాపత్రయపడుతూ వారు ఎంచుకున్నటువంటి మూలసూత్రం ఏమిటంటే, ఒకప్పుడు పెద్ద పేలుడు సంభవించిందని, ఆ పేలుడు సంభవించడంతో పెద్ద శబ్దం వచ్చిందని, ఆ శబ్దం ద్వారానే భూమి మీద జీవి ఆవిర్భవించిందని వారి అభిప్రాయం. శబ్దమంటే ధ్వని, ధ్వని అంటే మాట. సృష్టికి కారణమైన శబ్దం మరేదో కాదు, అది దేవుని నోటి నుండి వచ్చిన మాట. జీవ పరిణామక్రమ సిద్ధాంతకర్త అయినటువంటి చార్లెస్ డార్విన్ ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అదేమిటంటే, మానవుడు కోతి నుండి పుట్టుకొచ్చాడని. అది ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కాని తన వృద్ధాప్యంలో కాలక్షేపం కోసం బైబిల్ చదువుతూ సృష్టి క్రమాన్ని చదివి నివ్వెరపోయాడు. తన డైరీలో ఈ సృష్టికి కర్త దేవుడే అని రాసుకున్నాడు. చూసారా, పరోక్షంగా తన సిద్ధాంతం తప్పు అని ఒప్పుకున్నాడు. దేవుడు మనిషిని ప్రేమిస్తూ ఉంటే మనిషి ఆ ప్రేమకు దూరమై లోకాశలకు చేరువై సాతాను వలలో చిక్కుకుని అంధకారంలో జీవిస్తూ ఉన్నాడు. ఆ చెడిపోయిన పడిపోయిన మనిషిని దేవుడు ప్రేమించి తన స్వరూపంలోనికి మార్చడానికి పరలోక మహిమను విడిచిపెట్టి ఈ భూమి మీద మనిషిగా జన్మించాడు. అదే క్రిస్మస్. ఈ క్రిస్మస్ ఆనందం మీకు కావాలా? అయితే ఆ దేవాది దేవుని యొక్క ప్రేమను అంగీకరించండి. యేసు ప్రభును సొంత రక్షకుడిగా మీరు అంగీకరిస్తే, ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఉండాలని మీరు ఆశపడితే, దేవుడు తన రూపాన్నిస్తాడు, తన ప్రేమను పంచుతాడు, తన పరలోక మహిమనిస్తాడు,
మనందరికీ పరలోక పౌరసత్వాన్ని ఇస్తాడు. ఈ క్రిస్మస్ మీ అందరి జీవితాల్లో సంతోషాన్ని నింపాలని, మీ కుటుంబాలు శాంతి సమాధానంతో తొలతూగాలని, ప్రతి విషయంలోనూ ఆశీర్వదించబడాలని కోరుకుంటూ మీ సహోదరుడు ఆనంద్. దేవునికి మహిమ కలుగునుగాక.